హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల సమస్యలపై సంఘ నేత కేఆర్ సూర్యనారాయణ కీలక ప్రెస్ మీట్ అండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే మన అఫీషియల్ వెబ్‌సైట్ అయినటువంటి ఏపీఎంప్లాయీ న్యూస్.కామ్ అండి. సో, లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారైతే ఆ వెబ్‌సైట్ విజిట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. జీవో నంబర్ 423 రద్దు చేయాలని డిమాండ్ అండి. ఏపీ అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు సూర్యనారాయణ గారి కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం జీఏ అధ్యక్షుడు అండి కేఆర్ సూర్యనారాయణ గారు జీవో నంబర్ 423ని రద్దు కోరుతూ కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ జీవోను రద్దు చేయడం ద్వారా వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందనైతే ఆయన పునరుద్ఘాటించారు. ప్రత్యేక దృష్టి మహిళా కార్మికులపై. కేఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శులలో అధిక శాతం మహిళలే ఉన్నారని, వారి పని భారాన్ని తగ్గించే విధంగా 10 గంటల పని ఆహ్, ఏదైతే ఉందో ప్రస్తుతం 10 గంటలు, సో దాన్ని 5 గంటలకు మార్చాలని కోరారు. మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉండటం వల్ల కుటుంబ బాధ్యతలు కూడా నిర్వహించాల్సి వస్తోంది. ఈ ఉద్యోగులకు సాంకేతిక విద్యార్హతలు ఉన్నప్పటికీ తగిన స్థాయిలో పనులు అప్పగించకుండా లీడ్ వర్కర్ల పనులు అప్పగించడానికి అవమానంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు. కేఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ గ్రామవార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. మొదటిది ప్రమోషన్ లేదు. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు మాతృశాఖలో కలిపి పదోన్నతులు కల్పించడం లేదా ఆయా శాఖల్లో వినియోగించే విధానం మీద స్పష్టత అవసరమని సూచించారు. రెండోది వేతనాలు మరియు పనిభారం. ప్రస్తుతం వారికి అప్పగించబడిన పనులు వారికి తగినవి కాకపోవడము. మూడోది ఆత్మగౌరవానికి భంగం. సాంకేతిక విద్యార్హతలున్న ఉద్యోగులకు అసందర్భమైన పనులు అప్పగించడం ద్వారా వారి ఆత్మగౌరవానికి లోటు ఏర్పడుతుందని అన్నారు. ఇక కూటమి ప్రభుత్వంపై విజ్ఞప్తి. కూటమి ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూర్యనారాయణ గారు విజ్ఞప్తి చేశారు. మొదటిది జీవో నంబర్ 423 రద్దు చేసి కొత్త మార్గదర్శకాలు అమలు చేయాలని. రెండోది ఉద్యోగులను మాతృశాఖల్లో అనుసంధానం చేసి ప్రమోషన్లను కల్పించాలి. మూడోది పర్యావరణ కార్యదర్శులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే విధంగా శిక్షణ ఇచ్చి వారికి తగిన స్థాయిలో పనిచేసే అవకాశం కల్పించాలి. ఇక ఇతర నాయకుల అభిప్రాయాలు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ ప్రభుత్వానికి సంబంధించిన విధానపరమైన స్పష్టత అవసరమని పేర్కొన్నారు. ఏపీ జీఏ ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ రావు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించకపోతే అందరూ కలిసి ఆందోళన చేపట్టే పరిస్థితి ఉండవచ్చు అని హెచ్చరించారు. ప్రభుత్వానికి సూచనలు. ఉద్యోగుల పని భారాన్ని తగ్గించాలి. వార్డులో పని గంటలను సవరిస్తూ వారి పనులను సులభతరం చేయాలి. పదోన్నతులు కల్పించాలి. సచివాలయ ఉద్యోగులకు తగిన పథకాలు రూపొందించి ప్రమోషన్ అవకాశాలు అందించాలి. మూడోది ఉద్యోగుల అవసరాలను గుర్తించాలి. వారి మాతృ శాఖల్లో అనుసంధానం చేసి నిర్దిష్టమైన బాధ్యతలు అప్పగించాలి. నాలుగోది సాంకేతిక అభివృద్ధి. పర్యావరణ కార్యదర్శులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు శిక్షణ ఇవ్వాలి. సో, మొత్తానికి జీవో నంబర్ 423 రద్దు చేసేందుకు మరియు పర్యావరణ కార్యదర్శుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇది ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పరిరక్షించే చారిత్రాత్మక నిర్ణయంగా నిలవాలనైతే ఆశిద్దాం. ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ ప్రాధాన్యం కావాలి అంటూ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న నాయకులు హస్తగతం చేశారు.